మిత్రులందరికీ నా నమస్కారాలు. మన 27/7/2026 సాయంత్రం 6:25 మన యొక్క నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక 112 కాలు రావడం జరిగింది. ఈ 112 కాలు యొక్క సారాంశం ఏంటంటే, ఇది సూర్యచంద్రరావు అని కడిమి సూర్యచంద్రరావు అని ఈయన కొయ్యలగూడెంకు సంబంధించిన పొగాకు వ్యాపారి, ఎస్సీ బై క్యాస్ట్. ఈయన ఒక కాల్ చేశారు 112కి. ఏమనంటే, తనకు అలాగే గుంటూరుకు సంబంధించిన ముస్తాఫా గారి యొక్క కొడుకు గారికి, అలాగే వాళ్ళ తాలూకా వాళ్ళకి పొగాకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు, ఆ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల విషయమయ్యి ఇద్దరి మధ్యన స్పర్ధలు వచ్చినట్టుగాను, ఆ వివాదాలు ఉండడం వల్ల ఈరోజు అంటే 27వ తారీఖు 7/2026 తను ఒక పొగాకుని, తర్వాత ఏమో తన కొడుకు అభిని, అలాగే గుమస్తా బాలరాజుని, డ్రైవర్ బాలరాజుని, అలాగే వేరే గుమస్తాని ముగ్గురిని పంపిస్తే, ఆ ముగ్గురిని అలాగేనేమో ఈ యొక్క పొగాకు బేల్స్ని ఈ యొక్క ముస్తాఫా గారి యొక్క కొడుకు మరి వాళ్ళ యొక్క అనుచరులు వచ్చి బలవంతంగా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుని పోయినట్లు, ఆ ప్రక్రియలో వాళ్ళని కాపాడవలసిందిగా 112 కాల్ ద్వారా మనకి పోలీసు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 112 కాల్ అనేది ఆశ్రితులకి రక్షణార్థం మనం పోలీసు వారు ఏర్పాటు చేసిన ఒక మంచి ఫెసిలిటీ అని మీ అందరికీ తెలుసు. ఎవరికైనా బాధితులకి కంపల్సరీగా ఈ యొక్క 112 కాల్ చేస్తే ఇమీడియట్గా మన పోలీసు వారు స్పందించి ఇమీడియట్గా దాంట్లో రావడం అనేది, వాళ్ళకి రెస్క్యూ చేయడం అనేది మనకి ఆదిగా, అంటే 100, ఇదివరకు 112 కాల్ అంటే 100, ఇది ఆదిగా పోలీసు వారి యొక్క దాంట్లో జరుగుతుంది. ఇది చాలా ఫేమస్, 100 కాల్ కానీ 112 కాల్ కానీ. మరి అలాంటి దాని మీద మన యొక్క నూజివీడు పోలీసు వారు ఇమ్మీడియట్గా స్పందించి సదరు వెళ్ళే వాళ్ళ యొక్క ఎవరు దేని మీద తీసుకెళ్తున్నారో 2 కార్ల మీద తీసుకెళ్ళిపోతుంటే, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంటే, ఆ కిడ్నాప్ యొక్క కార్ల వివరాలు అది, అలాగే వాళ్ళు వెళ్తున్న దిశ గుంటూరు సైడ్ వెళ్తుంటే, ఇది కాజా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ యొక్క ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళని ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని పట్టుకోమని చెప్పి కోరడం జరిగింది. దానిపైన ఈ కాజా పోలీస్ స్టేషన్ పోలీసు వారు వెహికల్ చెకింగ్ నేషనల్ హైవే మీద పెట్టి, ఆ చెకింగ్లో ఈ యొక్క ఒక 5 ముద్దాయిల్ని, అలాగే వాళ్ళకి యొక్క వెహికల్స్ని పట్టుకొని వాళ్ళని మన నూజివీడు పోలీసు వారికి అప్పగించారు. పిదప ఎవరైతే ఈ కడిమి సూర్యచంద్రరావు ఉన్నాడో, ఆయన మన యొక్క నూజివీడు టౌన్కి వచ్చి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, 112 యొక్క కాల్ యొక్క సారాంశమే ఏంటంటే, మాకు ఈ విధంగానేమో వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి, దాంట్లోనేమో ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి, నా కొడుకుని నా యొక్క గుమస్తాని డ్రైవర్ని బలవంతంగానేమో ఒక 2 వెహికల్స్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. కడిమి సూర్యచంద్రరావు గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ఈ కేసుని 119/2026 కింద కేసు మన టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి, దాంట్లో SC/ST సెక్షన్స్, అలాగేనేమో కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ సెక్షన్స్, తర్వాత 120B క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్స్ అవి వేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించాము, అలాగేనేమో బాధితులను విచారించాము. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలను ఆధారంగా మరి A3
A4, A5, A6, A7 వీళ్ళని మొదట అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు భాగంగా A1 ముద్దాయి అయిన మొహమ్మద్ ముబషీర్ అలియాస్ బషీర్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు వారు రిమాండ్ చేయడం కూడా జరిగింది. అలాగే 3వ తారీఖుని ఈ కేసులోనూ A2 ముద్దాయి అయిన ఎక్స్ఎమ్మెల్యే గారు వడోదర అంటే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో మన పోలీసు వారికి దొరకడం జరిగింది. అక్కడ ఆయన మీద ట్రాన్సిట్ వారెంట్ అప్లై చేసి అక్కడి నుంచి మరి లీగల్గా మనము నూజివీడు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆయన త్వరలో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయనది కూడా ఫార్మల్ అరెస్ట్ చూపించి రిమాండ్ చేయడం అనేది రిమాండ్ రిపోర్ట్ కొరకు జ్యుడిషియల్ కస్టడీ కొరకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే మేము చెప్పేది ఈ కేసులో 112 కాల్ అనేది మనము ఒక వ్యక్తులకి అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే ఒక ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీకి సంబంధించి 112 కాల్ వస్తే పోలీసు వారు దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో బాధితులు కానీ సాక్షులు కానీ అందరూ కూడా మరి మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మమ్మల్ని ఏమో ఈ డబ్బు విషయం అయ్యి మమ్మల్ని ఈ విధంగా చేశారన్న విషయమే చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకొని మరి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని మేము దర్యాప్తులోనేమో మరి పొందుపరిచి దానిని ఏదైతే మా దగ్గర ఈ యొక్క పరిశోధనలో వచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్సు తర్వాత ఏమో సాక్షుల యొక్క కథనం ఇదంతా ఉందో దాన్ని కోర్టు వారికి వివరించి కోర్టు వారి ముందే మరి ఆల్ అక్యూజ్డ్ని మేము పెట్టడం జరిగింది. మరి ఆల్ అక్యూజ్డ్ని వాళ్ళు మెటీరియల్ ఉంది కాబట్టి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు వారు పంపించడం జరిగింది. మరి దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రోద్బలం అనేది మాకైతే మా డిపార్ట్మెంట్కి అయితే లేదు. అనవసరంగా కొంతమంది మా మీద మేము ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయట్లేదని తర్వాత ఏమో రాజకీయ ప్రోద్బలంతో వర్క్ చేస్తున్నామని చెప్పి పోలీసు వారి మీద అనవసరంగా బురద జల్లుతున్నారు. ఈ బురద జల్లే కార్యక్రమం కరెక్ట్ కాదు. ఇది 112 కాల్లో బాధితులకి ఇచ్చే ఫెసిలిటీ ద్వారా జరిగిన ఒక యాక్షన్. ఇది పోలీసు వారి నుంచి ఏర్పడిన ఒక యాక్షన్ ఇది. అంతేగాని వేరేది కాదని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియపరచాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం.